రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో భారతీయ జనతా యువ మోర్చా పట్టణ అధ్యక్షులు కీసరి యశ్వంత్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. వేలాది మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలన్నింటినీ వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి సహా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఇన్ఛార్జ్ జింకా అంజీ, కౌన్సిలర్లు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే పెండింగ్ ఉన్న 15,000 కోట్ల ఫీజు రియంబర్స్ మరియు స్కాలర్షిప్లు తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న 15,000 కోట్ల ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఈ ఫీజు రియంబర్స్ 15,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇంతకు నిమ్మకు నీరెత్తనట్టు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో వెంటనే ఈ 15,000 కోట్ల ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని, 40 లక్షల మంది ఈ ఫీజు రియంబర్స్ ఆధారపడి మన కళాశాలలో చదువుతున్న ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని, లేని పక్షంలో భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి చేసి ఈ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ విడుదల చేసేదాకా పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ పట్టణంకి చెందినటువంటి వాగ్దేవి కాలేజీలో నేడు ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే సుమారుగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిపోతున్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా విద్యా సంస్థలకు రావాల్సినటువంటి, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటే కానీ స్కాలర్షిప్లే కానీ ఇవ్వకుండా కాలయాపన జరిపి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వారి యొక్క పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నాయి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి, సోయి లేకుండా పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే ప్రయత్నం చేస్తుంది. 2.5 సంవత్సరాలు పూర్తయిపోయినప్పటికీ ఇప్పటి వరకు ఫీజులు బకాయిలు చెల్లించకుండా సుమారుగా 14,000 కోట్ల రూపాయలు కాలేజీ మేనేజ్మెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. దీనివల్ల గతంలోనే చాలా వరకు డిగ్రీ కాలేజీలు అనేది మూతపడిపోయినాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా వీళ్ళు చెల్లించకపోతే అన్ని కాలేజీలు మూతపడే పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల రేపటి రోజున వాళ్ళు ప్రైవేటు వాటిలో డబ్బులు పెట్టి చదువుకునే పరిస్థితి లేకపోవడం వల్ల రేపు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ బకాయి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు, దాంతోపాటు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపటి రోజున ఈ నిధులు కనుక మంజూరు చేయకపోతే కనుక రేపు బీజేవైఎం తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లాలో, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఈ ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చేలా మేము చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ విడుదల చేయని పక్షాన ఇక్కడ ఉన్నటువంటి
స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రేపటి రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పైన ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఎక్కడికక్కడ ఇక్కడ కాంగ్రెస్ మంత్రుల్ని అడ్డుకోవడంతో పాటుగా వాళ్ళ క్యాంప్ ఆఫీసులు ముట్టడే కానీ ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక వెంటనే స్టూడెంట్స్కు న్యాయం జరిగేలా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్లు పోకుండా చూసుకునేలా మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మీ మెడలు వంచైనా ఈ ఫీ రియంబర్స్మెంట్లు ఖచ్చితంగా వచ్చేలా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బోలో భారత్ మాతాకి.